మా మున్నూరు కాపు కులానికి సంబంధించి దాదాపు 800 మంది సర్పంచులు గెలవడం జరిగింది. వారందరినీ ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. సన్మానించుకోవడమే కాకుండా మాకు ప్రతి ఎవ్రీ ఇయర్ డైరీ ఆవిష్కరిస్తాము. ఆ డైరీని కూడా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మా సర్పంచ్లు రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఇంతింత బట్టలుంటాయి అన్నట్టు ఇవాళ సర్పంచ్లు రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు చట్టసభల్లో కూడా వెళ్ళాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిగతా ఎవరైతే మున్నూరు కాపులు పోటీలో ఉంటారో వాళ్ళందరూ గెలిపించుకునే బాధ్యత వీళ్ళ మీద ఉందని తెలియజెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి కేశవరావు గారు, అదే విధంగా మన హనుమంతరావు గారు, పల్లంరాజు గారు, దారం నాగేందర్ గారు, మన మలక కుమరయ్య ఎమ్మెల్సీ గారు, తెలంగాణ ప్రకాష్ గారు, చాలా మంది పెద్దలందరూ రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగిన ఈ కార్యక్రమంలో వాళ్ళందరికీ మేము మున్నూరు కాపులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని పిలుపునివ్వడంతో పాటు కోకాపేట ఏదైతే మన గత ప్రభుత్వం 5 ఎకరాలు ఇచ్చిందో 5 ఎకరాల భవనంలో పెద్ద ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం 5 కోట్లు కేటాయించింది. కానీ 5 కోట్ల వల్ల ఏం కాదు, దాదాపు ఒక 15 కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కేటాయించడం మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా మాకు మున్నూరు కాపులో ఉన్న ఇతోధికంగా డబ్బు ఉన్న ఆర్థికంగా బలపడిన వాళ్ళు కూడా దానికి విరాళాలు ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది.